హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము హైదరాబాద్లో చూసిన ప్లేస్లన్నీ లొకేషన్ అయితే కింద పిన్ చేసాము. లొకేషన్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే టెంపుల్ గురించి అండి. టెంపుల్ అంటే మామూలు టెంపుల్ కాదండి, అర్ధనారీశ్వరి గుడి. ఈ గుడి అయితే అర్ధనారీశ్వరుడి గుడి ఇక్కడ మాత్రమే ఉందంట అండి. ఇలా అర్ధనారీశ్వరుడి విగ్రహం అనేది ఏ ప్లేస్లో లేదంట అండి. ఈ టెంపుల్ అయితే ఫిబ్రవరి 11, 2022లో ప్రతిష్ఠ జరిగిందంట అండి. మెయిన్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే అన్ని చోట్ల లింగము అండ్ అమ్మవారు వేరే వేరే చోట్ల పూజలు అందుకుంటారు. బట్ ఇక్కడైతే ఒకే విగ్రహంలో ఇద్దరు, పార్వతి అండ్ శివుడు ఇద్దరు ఒకే రాయిలో ఉంటారు. అదే ఈ గుడి స్పెషాలిటీ అండి. ఒకే రూపంలో ఇద్దరు ఉంటారండి. ఇక్కడ ఒకే శిలలో 2 రూపాలు చేశారంట అండి. అదే స్పెషాలిటీ అంట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to 12:30 వరకు ఉంటుందంట అండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈవినింగ్ వచ్చి 5 to 8:30 వరకు ఓపెన్లో ఉంటుందంటండి టెంపుల్. మేమైతే 7:30కి అలా వెళ్ళాము. బట్ మేము వెళ్ళే టైంకైతే టెంపుల్ ఓపెన్లోనే ఉంది. బట్ దేవుడి గుడి అయితే ఓపెన్ చేయలేదు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి, ఫ్రీగానే వెళ్ళొచ్చు. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎవరైనా ఇంతవరకు వెళ్ళకపోతే ఒక్కసారి అయితే కన్ఫామ్గా వెళ్ళండి. టెంపుల్ చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది, చాలా బాగుంది టెంపుల్. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ అమౌంట్ పే చేయని అవసరం లేదండి. ఈ టెంపుల్ లోపల అయితే ఎలాంటి స్పెషల్ దర్శనాలు, విఐపి దర్శనాలు అయితే ఏమీ ఉండవంట అండి. టెంపుల్ బయట అయితే వ్యూ ఇలా ఉంటుందండి, చూడండి ఎంత బాగుందో. ఇలా మనకి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత ఇలా త్రిశూలం అయితే ఉంది. త్రిశూలం చూడండి. నెక్స్ట్ మేమైతే గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసామండి. ఇక్కడైతే పెద్దమ్మ తల్లి ఉన్నారు చూడండి చెట్టు కింద. ఇక్కడ మనం ఏదైనా కోరిక ఉంటే ఈ చెట్టుకి కడితే మన కోరిక అయితే తీరుతుందంట అండి. నెక్స్ట్ నందీశ్వరుడు చూడండి. నేను చెప్పాక డోర్ అయితే ఓపెన్ చేయలేదండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఇక్కడ నాగదేవత పాదాలు కూడా ఉన్నాయి కింద. గుడి పైన చూడండి శివుడు, పార్వతి విగ్రహాలు ఎంత బాగున్నాయో, చాలా బాగా చెక్కారండి. టెంపుల్ చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడు టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చూద్దాము. చూడండి, ఇక్కడైతే అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయో ఆ రూపాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్ని టెంపుల్లో జస్ట్ నేమ్స్ లేకపోతే అమ్మవారి రూపాలు ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదండి, అమ్మవారి రూపాలు కింద నేమ్స్ కూడా ఇచ్చారు. ఇలా ఇవ్వటం వల్ల తెలియని వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది. మనకైతే అమ్మవారి విగ్రహం కింద అయితే నేమ్స్ కూడా మంచిగా ఇచ్చారు. తెలియని వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇలా ఇవ్వటం వలన. అమ్మవారి రూపాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం అమ్మవారి రూపాలు 9 అండి. 9 రూపాయల అమ్మవారు ఎలా ఉంటారు, ఆ రూపం ఎలా ఉంటుంది అనేసి కింద పేరు కూడా మెన్షన్ చేశారండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. సో మేబీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఇలా మెన్షన్ చేసి ఉండొచ్చు అమ్మవారి రూపం కింద. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ లోపల అసలు ప్రతి విగ్రహం కింద మీనింగ్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు
శివుడు పార్వతీల గురించి. ఇదైతే ప్రసాదం అండి. ఈ ప్రసాదం నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం, తినటం. ప్రసాదం పేరైతే అసలు ఎవరిని అడిగినా తెలియదని చెప్పారు. సో నేనైతే వెళ్ళి పూజారి గారిని అడిగాను ఏంటి ప్రసాదం పేరని. పూజారి గారు అయితే క్షీర ప్రసాదం అని చెప్పారు. ఈ ప్రసాదం నేమ్ వినటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ పైన చూడండి టెంపుల్ వ్యూ ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే. గజస్తంభం ఇదొకటి, ఇంకొక గజస్తంభం అండి. గజస్తంభంకి ముందు నందీశ్వరుడు. టెంపుల్ చూడటానికి 1000 కళ్ళు సరిపోవండి. చాలా అంటే చాలా బాగుంది. లోపల చూడండి శ్రీచక్రం. మేమైతే ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వలేదనేసి ప్రదక్షిణ చేసి గుడి చుట్టూ మంచిగా చూసిన తర్వాత కొద్దిసేపు గుడి లోపలైతే కూర్చున్నాము. ఇక్కడ మాకు శివుడు పార్వతి విగ్రహాలకి మేమైతే అభిషేకం కూడా చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే ఒకటైతే చాలా బాగా నచ్చిందండి. దేనికి మనం అమౌంట్ పే చేయనవసరం లేదు. మ్యాక్సిమం అన్ని గుళ్ళల్లో ఎంట్రీ టికెట్ ఇవన్నీ ఉంటాయి కదా, స్పెషల్ టికెట్స్. ఈ టెంపుల్లో అయితే అసలు అలాంటివి ఏమీ లేవండి. ఇక్కడ చూడండి అసలు ఎంత మీనింగ్ ఉన్నాయో శివుడు పార్వతుల గురించి. నెక్స్ట్ ఇంకొక త్రిశూలం, అతని మాట అమర్థం చూడండి అసలు మామూలుగా లేదు అసలు. టెంపుల్ లోపల మనం దర్శనం చేసుకున్నప్పుడు చూస్తే ఈ టెంపుల్కి అర్ధనారీశ్వరుడు అని ఎందుకు నేమ్ వచ్చిందో అర్థమవుతుంది. రైట్ సైడ్ శివుడు, లెఫ్ట్ సైడ్ పార్వతి ఉంటారు. సో అందుకే అర్ధనారీశ్వరుడు అని టెంపుల్కి నేమ్ వచ్చి ఉండొచ్చు మేబీ. నేనైతే దర్శనానికి అక్కడ గుడిలో వెయిట్ చేస్తున్నప్పుడు డోర్ల మీద ఉన్న అసలు ఆ విగ్రహాలు అవి చూస్తుంటే ఎలా చెక్కారు ఏంటి, నాకైతే చాలా బాగా నచ్చింది. చెక్కిన వాళ్ళు ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ డోర్ల మీద ఉన్న విగ్రహాలు చూస్తూ అలా ఉండిపోయాను నేనైతే ఒక స్టాచ్యూ లాగా. చాలా బాగా నచ్చాయి. అసలు ఎలా చెక్కారనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి శివుడు పార్వతి విగ్రహాలు, ప్రతి దానికి మీనింగ్ అసలు. ఆ మీనింగ్ అయితే మామూలుగా లేదండి. చాలా అంటే చాలా బాగుంది మీనింగ్. ఈ టెంపుల్కి వస్తే మనకి తెలియని అనేక విషయాలు తెలుస్తాయి. ఈ టెంపుల్లో మెయిన్ ఏకశిలలో ఉన్న శివుడు, పార్వతి, ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అండ్ నాగదేవత అండి మెయిన్ ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ అయితే హైటెక్ సిటీ దగ్గర ఉందంట అండి. నెక్స్ట్ మేమైతే లొకేషన్ కింద పిన్ చేస్తాము. చెక్ చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలా మేము టెంపుల్ లోపల 10 మినిట్స్ కూర్చున్న తర్వాత డోర్స్ అయితే ఓపెన్ చేశారు. చాలా బాగా దర్శనం జరిగింది అసలు. మేమైతే అభిషేకం చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైం మేము అలా అభిషేకం చేయటం. ఆ తర్వాత మంచిగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. శివుడు పార్వతి విగ్రహాలని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకొని ప్రసాదం తిన్న తర్వాత ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా సరే టెంపుల్కి అయితే కన్ఫామ్గా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఇలా అభిషేకం చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఏ టెంపుల్లో నేను ఇలా చేయలేదు. అందుకని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్ వ్యూ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. చూడండి నాగదేవత, ఇక్కడ నాగదేవత పాదాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి. ఎంత బాగుందో టెంపుల్. ఇక్కడ నుండి మనం లోనాకి వెళ్ళొచ్చు. Thanks for watching. Don't forget to subscribe. Follow for more updates. Thank you.